అది 2021 సంవత్సరం. ప్రస్తుతం నెల్లూరు రూరల్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి అప్పటికే ఎమ్మెల్యే. కానీ అప్పుడు ఆయన వైఎస్ఆర్సీపీలో ఉన్నారు. వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉండగా వైఎస్ఆర్సీపీకి చెందిన ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ఒక ఎంపీడీఓ ఇంటికెళ్ళి నానా రాద్ధాంతం చేశారు. ఎంపీడీఓ తన అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి చొరవగా ఉండడం లేదు అన్నది ఎమ్మెల్యే వాదన. దాంతో వెంకటాచలం ఎంపీడీఓగా ఆనాడు పనిచేస్తున్న సరళ ఇంటికెళ్ళి ఆమె మీద చాలా రుబాబు చేశారు. దాంతో ఈ వ్యవహారం పెద్ద దుమారం రేపింది. దాంతో ఆయన మీద కేసు నమోదైంది. ఆ కేసుకు అనుగుణంగా ఏకంగా శ్రీధర్ రెడ్డిని అరెస్టు చేయడం అప్పట్లో సంచలనంగా మారింది. ఒక ఎంపీడీఓ మీద రుబాబు చేసినందుకు గాను అధికార పార్టీ ఎమ్మెల్యేని అరెస్ట్ చేయడం అన్నది అప్పట్లో పెద్ద సంచలనంగా కూడా మారింది. కట్ చేస్తే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో కాకినాడలో జనసేన పార్టీకి చెందిన ఎమ్మెల్యే రంగరాయ మెడికల్ కాలేజ్ చెందిన అధికారి మీద యథేచ్ఛగా రెచ్చిపోయారు. నేరుగా చేయి చేసుకున్నారు. అది వీడియోల సాక్షిగా వెల్లడైంది. అయినప్పటికీ కూడా ఆ ఎమ్మెల్యే మీద నామమాత్రపు కేసులు పెట్టి చేతులు దులుపుకోవడమే తప్ప చర్యలు తీసుకున్న ఆనవాళ్లు లేవు. ఒక దళిత అధికారి మీద రంగరాయ మెడికల్ కాలేజ్ సంబంధించినటువంటి అధికారి మీద రంగరాయ మెడికల్ కాలేజ్ గ్రౌండ్ వివాదంలో ఎమ్మెల్యే ఆయన అనుచరులు దాడికి పూనుకున్నటువంటి వైనం రాష్ట్ర వ్యాప్తంగా చాలా పెద్ద కలకలం రేపింది. అయినప్పటికీ జనసేన పార్టీకి చెందిన పంతం నానాజీని అరెస్ట్ చేసిన పాపాన పోలేదు. మరి ఒక ఎంపీడీఓ మీద రుబాబు చేసినందుకే వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేని అరెస్ట్ చేసినంత అనుభవం జగన్మోహన్ రెడ్డి హయాంలో ఉంటే ఒక దళిత అధికారి మీద చేయి చేసుకున్నప్పటికీ కూడా జనసేన పార్టీ ఎమ్మెల్యే పంతో నానాజీ మీద కేసులు పెట్టి చేతులు దులుపుకోవడమే తప్ప అరెస్టు కూడా చేయలేదంటే ఎంతటి వైరుధ్యం ఉన్నట్టు. కట్ చేస్తే ఇప్పుడు మళ్ళీ బుడ్డా రాజశేఖర్ రెడ్డి శ్రీశైలం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అటవీ శాఖ సిబ్బంది మీద దాడులకు పూనుకున్నారు. యథేచ్ఛగా సాగిపోయారు. దౌర్జన్యం నడిపించారు. అటవీ శాఖ సిబ్బంది మీద మొత్తం వాళ్ళందరినీ నిర్బంధించి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వాకీటాకీలు సహా సామాగ్రంతా స్వాధీనం చేసుకుని ఇష్టారాజ్యంగా చెలరేగిపోయినటువంటి ఉదంతం సీసీ ఫుటేజ్ సాక్షిగా కూడా వెల్లడైంది. అయినప్పటికీ కేవలం నామమాత్రపు కేసులు పెట్టడం మినహా బుడ్డా రాజశేఖర్ రెడ్డిని అరెస్టు చేయడానికి కానీ ఆయన అనుచరుల మీద చర్యలు తీసుకోవడానికి కానీ ఈ ప్రభుత్వం పూనుకున్న దాఖలాలు లేవు. అంటే జగన్మోహన్ రెడ్డి హయాంలో అధికార పార్టీలో ఉన్నప్పటికీ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డిని అరెస్టు చేసేటంత వరకు వ్యవహారం సాగింది. చివరికి ఆ అరెస్టు తర్వాత కోటమిరెడ్డి జగన్మోహన్ రెడ్డి తీరు మీద తీవ్రమైనటువంటి విభేదించారు. నేరుగా ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరిపోయారు. 2024 ఎన్నికల్లో మళ్ళీ టీడీపీ టికెట్ తెచ్చుకున్నారు. టీడీపీ నుంచి ఇప్పుడు మళ్ళీ ఆయన మూడోసారి నెల్లూరు రూరల్ నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అంటే ఒక ఎమ్మెల్యే దూరం అయినప్పటికీ ఎవరి మీదైనా దాడికి పాల్పడినప్పుడు, ముఖ్యంగా అధికార యంత్రాంగం మీద చర్యలకు పూనుకున్నప్పుడు ఎక్కడా సంకోచించకుండా చర్యలకు పూనుకున్నటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి హయాంలో ఉంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వాలు అటు జనసేన ఎమ్మెల్యే పంతో నానాజీ, ఇటు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఎవ్వరి మీద కూడా ఈ ప్రభుత్వం అరెస్టులకు పూనుకుంటున్న దాఖలాలు లేవు. ప్రభుత్వ సిబ్బంది మీద దాడి చేస్తున్న, ప్రభుత్వ కార్యకలాపాల్లో జోక్యం చేసుకుని యథేచ్ఛగా సాగుతున్న ఎటువంటి కఠిన చర్యలకి వెళుతున్నటువంటి ఆనవాళ్ళు కూడా లేవు. మరి దీన్ని ఏమనాలి? ఈ ప్రభుత్వం చెప్పిన మాటలకి చేస్తున్న పనులకి పొంతనే లేదనేటువంటి అభిప్రాయం బలపడుతున్నటువంటి తరుణంలో కేవలం సోషల్ మీడియాలో పోస్ట్ చేసినందుకు కమర్షియల్ ట్యాక్స్ అధికారి సిద్ధార్థి సుభాష్ చంద్రబోస్ మీద ఏకంగా మెమో ఇచ్చి వివరణ ఇవ్వాలని ఆదేశించినటువంటి ప్రభుత్వం అదే ప్రభుత్వ శాఖల సిబ్బంది మీద నేరుగా చేయి చేసుకున్నప్పటికీ ఎవరిని ఏమీ అనకుండా వదిలేస్తుందంటే ఈ ప్రభుత్వ ధోరణి, చంద్రబాబు సర్కారు తీరు ఏ మాదిరిగా ఉందో తేట తెల్లం చేస్తోంది.